నమస్తే. 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక హత్యా రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వివేకానందరెడ్డి గారి హత్య కేసును గురించి ఈరోజు మాట్లాడినటువంటి సందర్భంలో అసలుకి ఏంటి నిజాలు, ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మేమంతా సిద్ధం సభలు స్టార్ట్ అయిన మొదటి రోజే అసలుకి హత్యా రాజకీయాలు అడ్డం పెట్టుకొని సీఎం అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రస్తావాన్ని తీసుకొచ్చారంటే దీంట్లో ఏ కోణంలో చూడాలి, ఇది ఏ రకమైన రాజకీయం అనుకోవచ్చు? ఇది ఏ రకమైన రాజకీయం అంటే మరి మీరే చెప్తూ ఉన్నారు 5 ఏళ్ల తర్వాత ప్రస్తావించాడని. వాస్తవం కూడా అదే. అప్పుడు ఎన్నికలకి ముందు అంటే 2019 ఎన్నికలకి ముందు ఈ వివేకానందరెడ్డి మర్డర్ గురించి సానుభూతి బాగా వచ్చింది. అవును, ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో బాగా సానుభూతి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే, ప్రధానమైన కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడుది నిలువెత్తు ఫోటో వేసి ఆ ఫోటోలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్తం కారుతున్నట్టుగా ఒక ఫోటో వేశారు, నారాసుర రక్త చరిత్ర అని. అప్పట్లో ప్రజలు ఏమనుకున్నారంటే, అంటే ముఖ్యంగా ఓటర్లు ఏమనుకున్నారంటే, ఏమీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఇమేజ్ ఉంది. ఏమి ఇమేజ్? వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన ఒక ఇమేజ్. అంటే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన ఏదో ఒక సత్యసంధుడు అన్న ఒక ఇమేజ్ ఉంది ప్రజల్లో. ఆ ఇమేజ్ ఈయన క్యారీ చేస్తున్నాడు, ఈయన కూడా సత్యసంధుడే అనే ఒక యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు. నేను మాట తప్పను మడమ తిప్పను అన్న ఒక స్లోగన్ తీసుకొని వస్తున్న రోజులు అన్నమాట అవి. దాంతో ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఈ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నదేమో అని ఒక డౌట్లోకి వచ్చారు. అప్పుడు దాంతో మనం రిజల్ట్ చూసాం. ఆ రిజల్ట్ చూసాము, తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. ఆ రోజు నుంచి అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి నిన్నటి వరకు కూడా ఏ రోజున ఈయన దీని గురించి మాట్లాడలే, వివేకానందరెడ్డి మర్డర్ గురించి మాట్లాడలే. వివేకానందరెడ్డి మర్డర్ గురించి ప్రతిసారి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పింది ఏంటి? వివేకానందరెడ్డికి ఇంకొక భార్య ఉన్నది, ఆ భార్యకి వీళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నాయి, అందుకని వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుట్రవన్నీ ఇదంతా చేశాడు అనే వాదనని వాళ్ళు వినిపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సిబిఐ వాళ్ళు ఈ కేసుని టేకప్ చేసి, సిబిఐ ఎట్లా టేకప్ చేసిందో కూడా మనందరికీ తెలుసు. పాపం వివేకానందరెడ్డి కుమార్తె సునీత చాలా ప్రయాసపడి న్యాయస్థానాలని ఆశ్రయించి న్యాయస్థానాల సపోర్ట్ తోటి సిబిఐ ఎంక్వైరీ మొదలు పెట్టించుకున్నది తన తండ్రి మర్డర్ మీద. సో ఈ పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చి టేకప్ చేసి, దర్యాప్తు టేకప్ చేసి చాలా వరకు ముందరికి తీసుకెళ్లిన నేపథ్యంలో నిందితులని అరెస్ట్ చేయటానికి సిబిఐ ఎప్పుడు ప్రయత్నించినా కానీ జగన్మోహన్ రెడ్డి అడ్డం పట్టం మనం చూసాం. వాళ్ళ పోలీసులు వాళ్ళందరూ మేమేం చేయలేమండి, మేము శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పారు. రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి కేసు దర్యాప్తు చేస్తుంటే రామ్ సింగ్ డ్రైవర్ని బెదిరించారు, నువ్వు మళ్ళీ వచ్చి చంపేస్తావు ఇక్కడ అని. రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు, సునీత మీద కేసులు పెట్టారు. ఇవన్నీ జరిగేటప్పుడు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడ్డది, ఎలక్షన్లు వచ్చేసి దాదాపుగా వచ్చేసినాయి, నోటిఫికేషన్ కూడా రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. సునీత ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఉన్నదో, సునీత వచ్చేసి పబ్లిక్లో చెప్పింది, ఈ హత్య చేసిన వాళ్ళని నా అన్న జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి దగ్గర కూడా విపరీతమైన ధనబలం ఉన్నది,
వాళ్ళకి ఇప్పుడు రాజ్యాధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, ఆ ధనబలం ఎటు ఉంటుంది, ధనబలాన్ని ఎవరు ఏం చేయలేరు. కనీసం వీళ్ళకి ఈ పొలిటికల్ పవర్ అన్నా విత్డ్రా చేద్దాము. మీరు ప్రజలందరూ కూడా మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి పొలిటికల్ పవర్ తీసేస్తే తప్ప నా తండ్రి మర్డర్లో న్యాయం జరగదు అని సునీత రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేసింది. మీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు, ఆయన పార్టీ గుర్తు, ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటు వేయొద్దు అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఇది కారణం. అంటే పవర్లో ఉండి మొత్తం అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, అందువల్ల నాకు న్యాయం జరగట్లేదు అని ఆమె ఒక కంక్లూజన్ చెప్పింది. చెప్పిన తర్వాత అందరూ కూడా సునీత ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్న మొత్తం అంటే ఈ వైసీపీ మూర్ఖపు అభిమానులు తప్ప చాలామంది అచ్చా ఇది సొంత చెల్లెలే ఇట్లా చెప్తున్నది వివేకానంద రెడ్డి మర్డర్ గురించి. మీకు ఇంకో విషయం ఏంటంటే పులివెందుల్లో ఉమ్మడి కడప జిల్లాలో అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారు, ఎవరు రాజకీయం ఏంటి, ఎవరు రాజకీయానికి ఎవరు అడ్డు ఉన్నారు, ఎందుకు అడ్డు తొలగించుకున్నారు అనేది పులివెందుల్లో పసిపిల్లాన్ని అడిగినా చెప్తాడు, అందరికీ తెలుసు. ఆ తర్వాత సిబిఐ కూడా చాలా సాంకేతికతని ఉపయోగించుకొని గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళందరూ ఎక్కడ మర్డర్ చేయడానికి ముందు ఎక్కడున్నారు, ఆ తర్వాత ఎక్కడున్నారు అని వివేకానందరెడ్డి మర్డర్ కేసుని దాదాపుగా సాల్వ్ చేసేసారు. మొత్తం అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశమైన విషయం ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్లో రుజువైపోయినాయి. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బాబాయ్ మర్డర్ ఎందుకు జరిగిందో, అసలు దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ షర్మిల. కడప ఎంపీ టికెట్ విషయంలో వచ్చిన తగాదా కారణంగానే ఈ మర్డర్ జరిగింది అని చెప్పిన విషయం, ఆ వైఎస్ షర్మిల చెప్పిన ఈ విషయం ఆమె అఫిడవిట్ ఫైల్ చేసిన 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. ఆమె వెంటనే కూడా బయటికి రాలేదు, ఆమె ఎప్పుడో చెప్పేసింది, ఆల్రెడీ ఈ విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించింది. ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఇంకా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయి ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ ఎవరు చేశారు, ఎవరికి వచ్చిందనే విషయం కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా ఏంటనేది సిబిఐ చూసుకుంటుంది. కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అంటే ఈ ప్రజలకున్న ఈ అభిప్రాయాన్ని ఎట్లా పోగొట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజునే ఆయన వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ గురించి చెప్పి, మర్డర్ ఎవరు చేశారో దేవుడికే తెలియాలి అంటాడు. దేవుడికి ఎప్పుడో తెలుసు, దేవుడికి, మనకి తెలీదు. వివేకానందరెడ్డిని ఎవరు మర్డర్ చేశారో దేవుడికి తెలీదా? దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. వివేకానందరెడ్డి మర్డరు దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. స్క్రిప్ట్ రాసిన ఆయనకి ముందరే తెలుసు, కానీ మనకి తెలీదు. మనకి తెలియటానికి సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది. గూగుల్ టేక్అవుట్ ద్వారా కొంత పిక్చర్ ఇచ్చింది. సునీతారెడ్డి వచ్చి ఆమె చెప్పింది ఎవరు హత్య చేశారో. ఆ హత్యకు గల కారణాలు ఏంటి అనేది షర్మిలారెడ్డి వచ్చి చెప్పింది. వైఎస్ షర్మిలారెడ్డి దస్తగిరి అప్రూవల్గా మారాడు. దస్తగిరి వాళ్ళందరూ వచ్చి ఎట్లా చంపారు ఏంటి అనేది కూడా చెప్పారు. వీటన్నిటితో పాటు తాజాగా ఒక సినిమా వచ్చింది, వివేకం అని ఒక సినిమా వచ్చింది. అదేంటంటే వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్. ఓకే. ఆ బయోపిక్లో ఎవరు ఎందుకు చంపారు, ఎట్లా చంపారు అని సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఆ సినిమా తీశారు.
సిబిఐ ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కదా, ఆ ఛార్జ్ షీటు ఆధారంగా సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వాళ్ళు థియేటర్స్లో రిలీజ్ చేయలే, ఎందుకంటే థియేటర్స్లో రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యాత్ర 1, యాత్ర 2, లేకపోతే అవేవో ఆ వ్యూహము అటువంటివి, ప్రతి వ్యూహం ఏదో అటువంటివి రిలీజ్ చేయిస్తాడు తప్ప పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా ఆపేశాడు కదా. మరి ఈ సినిమాని, వివేకం అనే సినిమాని ఎందుకు రిలీజ్ చేయిస్తాడు? అందుకని ఇది ఊహించే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ సినిమాని పేమెంట్ మెథడ్లో రిలీజ్ చేశారు. అంటే మీరు చూడాలి అనుకుంటే ఇగో ఈ టికెట్ డబ్బులు కడితే మీరు మొబైల్లో చూసుకోవచ్చు, లేకపోతే మొబైల్ని టీవీకి కనెక్ట్ చేసి టీవీలో చూసుకోవచ్చు. అటువంటి కొత్త సిస్టంలో వాళ్ళు సినిమాని రిలీజ్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అది దాంతో ఆ సినిమా చూస్తే మీరు కూడా చెప్పండి, ఎవరన్నా చూడకపోతే ఆ సినిమా చూడమని చెప్పండి. ఆ సినిమా చూస్తే అందరికీ అర్థమైపోతుంది ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది కిల్లింగ్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి. ఆ సినిమా చేస్తున్న డ్యామేజ్ నుంచి తట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో వచ్చి బాబాయిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఆ దేవుడికే తెలియాలి, మా బాబాయికే తెలియాలన్నాడు. బాబాయికి తెలిసిన ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు కదా. దేవుడికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. దేవుడికి కూడా తెలియకుండా మనం ఎక్కడ చేస్తాం? మనం చేయలేం కదా. సో ఈ పరిస్థితుల్లో ఆయన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ ప్రయత్నం మొదలుపెట్టాడు. చాలా నిన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజికల్గా చేసిన ఈ తప్పుతోటి, ఇది వాస్తవంగా తప్పు, ఆయన ప్రస్తావించకూడదు. దీంతో 5వ వర్ధంతి రోజు కనీసం పూలు కూడా చల్లలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రస్తావించి దేవుడికి తెలుసు అని అన్నాడో అప్పుడు ప్రజలకి మొత్తం అర్థమైపోయింది ఈ హత్య ఎలా జరిగిందనేది. ఆల్రెడీ సినిమా చూసి ఉన్నారు, క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంతో దాన్ని కోరిలేట్ చేసుకొని ఎవరు మర్డర్ చేశారు అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నికల ప్రచారం తొలి రోజు చేసిన తొలి స్ట్రాటజికల్ మిస్టేక్ ఇది. సో చూద్దాం సార్, మొత్తానికి త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది ప్రజలు చూద్దాం. నమస్తే. నమస్తే అండి.